సిటీ న్యూస్కు స్వాగతం. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి పద్మారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శివశక్తి హిందూ బంధువులు డిమాండ్ చేశారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి పద్మారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శివశక్తి హిందూ బంధువులు డిమాండ్ చేశారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి పద్మారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శివశక్తి హిందూ బంధువుల స్పందన ఆధ్వర్యంలో కోనేరు సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అయోధ్యలో 22వ తారీఖున జరిగిన శ్రీ బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కత్తి పద్మారావు యూట్యూబ్లో రాముల వారిని దుర్భాషలాడుతూ ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగిందని, ఆ వీడియోలో అత్యంత అసభ్యకరంగా రాముల వారిని సీతమ్మ వారిని దూషించడం జరిగిందని ఆరోపించారు. ఆ విషయంపై స్పందించిన హిందూ సంఘాలు వెంటనే అతనిపై ఎఫ్ఐఆర్ బుక్ చేసి అతనిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయన్నారు. ఇకపై ఎవరైనా హిందూ ధర్మంపై గానీ హిందూ దేవీ దేవతలపై గానీ దుర్భాషలాడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని వారు హెచ్చరించారు. జై శ్రీరామ్. ఈరోజు ఎవడు పడితే ఆడు మన భారతీయుల అంతరాత్మైన శ్రీరామచంద్ర ప్రభువుని ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడటం అత్యంత విచారకరమైన పరిస్థితి. ఇది ఈ మధ్య చాలా ఫ్యాషన్గా మారిపోయింది. మిగతా మతస్థుల్ని ఏమీ అనలేని పరిస్థితుల్లో భరించే రాజ్యాంగబద్ధంగా నడుచుకునే హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే లక్ష్యంగా చాలామంది కుహానా లౌకికవాదులు ఈ మధ్య మన దేవుళ్ళని నిందించటం ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయం. ఇది కేవలం ఏదో నలుగురు జై శ్రీరామ్ అనే వ్యక్తుల యొక్క ఉద్యమంగా మీరందరూ హిందువులారా భావించమాకండి. రేపొద్దున మీరు రామాలయం వెళ్ళి రాముడి ముందు ఎదురుగా నిలబడితే నన్ను దుర్భాషలాడినప్పుడు నువ్వేం చేస్తున్నావు అని రాముల వారిని అడుగుతాడు. కాబట్టి ఇది రాముల వారిని సత్కరించినప్పుడు, రాముల వారి కళ్యాణం చేసినప్పుడు నువ్వు రావటం కాదు. రాముల వారిని ఎవరైనా ఏదైనా అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా నిలబడి పోరాడాలి. అప్పుడే నువ్వు రాముల వారి కృపకు పాత్రలవుతావు. కాబట్టి ఇలాంటివి పునరావృతం కావాలి అంటే హిందూ సమాజం ఐక్యం అవ్వాలి. హిందూ సమాజం ఐక్యమైతేనే ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఇలా खबरदार 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 अरेस्ट చేయాలి కత్తి పద్మారావుని వెంటనే అరెస్ట్ చేయాలి కత్తి పద్మారావుని వెంటనే అరెస్ట్ చేయాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాతా కీ జై భారత్ మాతా కీ జై. खबरदार खबरदार కత్తి పద్మారావు खबरदार జై శ్రీరామ్. మా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముల వారిని కత్తి పద్మారావు అనేటువంటి ఒక వ్యక్తి తీవ్రంగా మొన్న ఒక వీడియోలో దూషించడం జరిగింది, అనేక దుర్భాషలాడడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అతని పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన్ని తక్షణం అరెస్ట్ చేయాలని, అరెస్ట్ చేసిన వెంటనే కూడా అతనికి తగిన శిక్ష విధించాలని ఈ సందర్భంగా మేము కోరడం జరిగింది. అదేవిధంగా ఇంకెప్పుడు కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా రాముల వారిని కానీ హిందుత్వాన్ని కానీ దూషించే విధంగా వాళ్ళు మాట్లాడకుండా చేయాలని కఠినమైన శిక్షలు తీసుకోవాల్సిందిగా మేము శివశక్తి నుంచి అలాగే ఎన్ని ఉత్తమ సేవలు అందించిన పెడన ఎస్ఐ రవిచంద్ర కుమార్ ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారుల మన్ననలు పొందారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఉత్తమ సేవలు అందించిన పెడన ఎస్ఐ రవిచంద్ర కుమార్ ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారుల మన్ననలు అందుకున్నారని పలువురు వక్తలు ప్రశంసించారు. పెడన పోలీస్ స్టేషన్ నుండి ఉంగుటూరు పోలీస్ స్టేషన్కు బదిలీపై వెళ్తున్న ఎస్ఐ రవిచంద్ర కుమార్కు స్టేషన్ సిబ్బంది, పాత్రికేయులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రవిచంద్ర కుమార్ పోలీస్ స్టేషన్ను ఎంతగానో అభివృద్ధి చేశారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన అంకితభావం కనబరిచారని ప్రశంసించారు. నేను పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడే మామూలుగా మా ఫాదర్ మదర్ కూడా చాలా కష్టపడి మమ్మల్ని చేశారు. ఏ విధంగా ఉద్యోగం వచ్చిన తర్వాత ఒకటే ట్రైనింగ్ ఏదో ప్రతిరోజు కూడా ఏదైనా మంచి పని చెప్తా ఉండాలా అని అనుకున్నాను, నిర్ణయం తీసుకున్నాను. కానీ అనుకోవడం అలా కుదరదు. అదే ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుని మనం ఇది చేయాలి, ఇది చేయాలి మనం అనుకోవడం, నాకు పీరియడ్ పెట్టుకోవడం, ఆ పీరియడ్ ప్రకారం చేసేవాళ్ళం. కుటుంబంలో కూడా అలాగే అనుకుంటే 2 years చెప్పాలని నమ్మకం ఉంది. ఏదైనా చెప్పాలంటే మినిస్టర్ గారు, జోగి మినిస్టర్ గారికి నేను ఎంతైనా నేను ఆయన ఫస్ట్ అవకాశం ఇచ్చేయడానికి విజయవాడ సిటీ నుంచి రావడానికి. వచ్చిన తర్వాత
ఉద్యోగంలో 2 years 1 year అంతా ఏం చేయలేదు, కానీ ఇంకో 1 yearలో మాత్రం టార్గెట్ పెట్టుకుని ఇవన్నీ మనం చేయాలి అని అప్పుడున్న ఎస్పీ గారు రవీంద్రనాథ్ బాబు గారు కూడా ఈ కాంపౌండ్ వాళ్ళు కానీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ అన్నీ మార్చాలని చెప్పారు. అది చెప్పిన దాని ప్రకారం షార్ట్ పీరియడ్ అంటే 1 year చేసినప్పటికీ నా మీద మంచి నమ్మకం వచ్చింది. మండల ప్రజలందరూ సేవలు చేస్తారు, పబ్లిక్ సేఫ్టీ బాగా ఆలోచిస్తారు సార్ అని చెప్పేసి. అదేవిధంగా ఆ టైంలో మంచి కోవిడ్ పీరియడ్లో చాలామందికి ఎన్నో కిరాణా వస్తువుల ద్వారా సామాన్లు చాలా బాగా చేసింది. అదేవిధంగా పరివర్తన కార్యక్రమం కారణం ఏంటంటే మేము ఉద్యోగంలో అవుట్కట్స్ చిన్నగొప్ప బాగా దూరం చేస్తున్నప్పుడు కూడా పరిచయం. స్టేట్లోనే పరివర్తన అనే కార్యక్రమాన్ని మొదటిసారిగా పెట్టింది ఉద్యోగంలో ఈఎస్ఐ గారి స్టేట్లో దాన్ని ఆదర్శంగా తీసుకుని దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. పరివర్తన అనే కార్యక్రమం అది సారా కేసులో పరివర్తన పెట్టారు. సారా వాళ్ళందరినీ పిలిపించి మీటింగ్లో పెట్టి వాళ్ళకి మార్పు కోసం వాళ్ళకి ఉద్యోగాలు పెట్టడం కానీ వాళ్ళకి నిత్యావసర సరఫరా చేయడం అలాంటి కార్యక్రమం ఉద్యోగంలో స్టార్ట్ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్ రవీంద్రనాథ్ బాబు గారు మొదటిసారిగా పెట్టింది ఎస్ఐ గారి ఆలోచన అవడం చాలా గొప్ప విషయం. అలాగే ఆ స్టేషన్ రూపురేఖలు మార్చడం కూడా ఈయనే. దాని మీద కూడా ఉంటుంది, శిలాపాలకం ఉన్నా సరే ఎస్ఐ గారు ఎక్కడ ఉన్నా సరే ఆ స్టేషన్ రూపురేఖలు మార్చడం చాలా మంచిది. స్టేషన్ ఎలా ఉండేదంటే ఎదరాది పరిపాలన సిద్ధంగా ఏంటి పక్కనన్నీ కూడా రాడు రప్పలు ఉండేది. ఈ స్టేషన్ వచ్చి పాత కొత్తగా చూస్తే మాత్రం ఎంత మారిపోయింది అనుకుంటారు. ఎవరైనా అభివృద్ధి చేయాలంటే మాత్రం ఎస్ఐ గారి ఇందులో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అది ఏం చేయాలి, నేనే చేయించాను. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ ఫ్లోరింగ్ వేయించారు. ఇక్కడ నుంచి 1 లక్ష రూపాయలు ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రజల హక్కులను హరించే ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం 2022ను తక్షణమే రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ బార్ అసోసియేషన్ వద్ద న్యాయవాదులు రిలే దీక్షలు జరిపారు. నూతన చట్టం ఏకపక్షంగా రాత్రికి రాత్రి తీసుకురావడంతో దీన్ని చీకటి చట్టంగా న్యాయవాదులు అభివర్ణించారు. సివిల్ కోర్టు యొక్క పరిధిని తగ్గిస్తూ ప్రజల యొక్క భూమి యాజమాన్యాన్ని నిర్ణయించే హక్కు ప్రభుత్వం నియమించిన అధికారికి అప్పజెప్పడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ అధికారి నిర్ణయాన్ని ప్రశ్నించాలంటే ప్రజలు హైకోర్టుకు వెళ్లాలనే నిబంధన ఆ చట్టంలో పెట్టడం వల్ల న్యాయం ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుందని వారు పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థను దెబ్బతీసే విధంగా ప్రభుత్వాలు ఈ విధమైన చీకటి చట్టాలు తీసుకురావడం అన్యాయమని న్యాయవాదుల ఆందోళనకు సంఘీభావం తెలిపిన గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అనేక చట్టాలు నల్ల చట్టాలు తీసుకురావటం ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు జీవో నెంబర్ 27 ఏదైతే తీసుకొచ్చారో దాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఏ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం ముందు తీసుకెట్లా. ఇవాళ న్యాయవాదులు ఇంతమంది 3-4 నెలల నుంచి చేస్తారంటే వాళ్ళ కోసం ఏం చేయట్లేదు, అది ప్రజల కోసం. ఈ సమస్య వచ్చేది ప్రజలది. రేపు భవిష్యత్తులో మిమ్మల్ని ఎవరు కాపాడతారు? ఎందుకంటే ఈ రోజున ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా జీవో నెంబర్ 27 తీసుకొచ్చి ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర సంపద దోచుకుంటున్నాడు. ఇప్పుడు ప్రజల సంపద దోచుకుంటానికి ఈ జీవో తీసుకురావడం జరిగింది. ఇది చాలా ప్రమాదకరం. మేము కూడా బాబు గారు వచ్చినప్పుడు మొన్న గుడివాడ మీటింగ్ వచ్చినప్పుడు ఆయన కూడా ఇన్ఫామ్ చేసాం. మా మీటింగ్లో కూడా ఆయన క్లారిటీగా దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పారు. రేపు అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము కూడా బాబు గారి దృష్టి తీసుకొచ్చి దీన్ని రద్దు చేసే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు వాళ్ళు ఏంటో ఏం జరగలేదని ఆలోచిస్తున్నారు, కానీ మీ భవిష్యత్తులో చాలా నష్టపోతారు. ఒక్క రైతాంగం కానీ వ్యాపారస్తులు కానీ ఇది కేవలం ప్రజల్ని చైతన్యం చేస్తాకి ప్రయత్నం న్యాయవాదులు కానీ మేము కానీ తీసుకోకుండా ఏకపక్షంగా పరిపాలన చేయటం అనేది దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ఉన్నామో ఏకపక్షంగా డిక్టేటర్షిప్లో ఉన్నామో అన్నది తెలియట్లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రజలకు సంక్షేమం కోసం ఏర్పాటు చేసే చట్టాలను తయారు చేస్తారు ప్రభుత్వం అనేది. మరి వీళ్ళు చేస్తున్నటువంటి 3 వ్యవస్థలు, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనేది 3 వ్యవస్థలు మనం ఏర్పాటు చేసుకుంటే రాజ్యాంగబద్ధంగా 2 పనులు వాళ్లే చేస్తారనేటువంటి చట్టం చేశారు. ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలనా వ్యవహారాల్లో ప్రజలకు ఇబ్బంది కలిగితే ఆ న్యాయం పొందేందుకు న్యాయస్థానాలకు వస్తాయి. అయితే ఇబ్బంది అక్కడే,
న్యాయం పొందడం అక్కడే అనే విధంగా ఈ చట్టం చేయటం అనేది జరిగింది. కాబట్టి ఒకే చోట ఇబ్బంది కల చేయటం, దాన్ని సరిచేయడం అనేది మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థల్లో సరిపడదు. కాబట్టి ఎవరికి స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి వ్యవస్థలను వాళ్ళని నడిచే విధంగా ఉండాలి తప్ప, ఇప్పుడుకైనా సరే మేము ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం గత 3 మాసాల నుంచి మేము విధులకు మానేసి ఈ నిరసన దీక్షలు చేస్తున్నాం. కేవలం ప్రజల కోసం, ప్రజలకు ఎదుర్కొనేటువంటి భవిష్యత్తులో ఎదుర్కొనే సమస్యల కోసం. కాబట్టి మేము చెబుతున్నాం, కనీసం ఇప్పుడు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టం పైన చర్చించండి, మంచి చెడులు చర్చించండి, ప్రజాభిప్రాయాన్ని సేకరణ తీసుకుని మీరు అమలు చేయడానికి ప్రయత్నించండి. లేదంటే మేము చట్టపరంగా ఈ చట్టంపై రద్దు అయ్యేంత వరకు కూడా మేము ఈ దీక్షలో గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళడం కానీ, ప్రజల్లోకి తీసుకెళ్ళి చాలా ఉద్యమాలు చేస్తున్నారు అన్ని భారత స్టేషన్లోనూ. అలానే మచిలీపట్నం కూడా ప్రతి కార్యక్రమం విజయవంతంగా చేశాము. ప్రతి రాజకీయ నాయకులు దీనికి సంఘీభావం తెలుపుతున్నారు. ప్రతి రాజకీయ నాయకులు ఎక్కడ వెళ్ళినా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మా మచిలీపట్నం భారత స్టేషన్ తరపున మేము అందరు రాజకీయ నాయకులకి అఖిలపక్ష రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టి అన్ని పార్టీ నాయకులు పిలిచి అందరికీ చెప్పడం జరిగింది. ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. మేము చెప్పేది ఏంటంటే, ఇది మాకే కాదు, ప్లేడర్లకి ఏదో జరుగుతుందని కాదు, ప్రజలందరికీ చాలా దారుణమైన వ్యవస్థ ఇది యాక్ట్. ఈ యాక్ట్ వచ్చిందంటే ప్రతి భూమి కూడా టీఆర్ఓ దగ్గరికి వెళ్ళటం, అక్కడి నుంచి కిందకి వెళ్ళటం, అక్కడ అప్పీలెంట్ అథారిటీ హైకోర్టు ఇవ్వడం మనం చాలా ఇబ్బంది పడే విషయం. ప్రజలకి చాలా దారుణమైన చట్టం ఇది. ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ప్రతి న్యాయవాది పోరాడుతున్నాడు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రతి రాజకీయ నాయకులు కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ముందుగా మేము చెప్పేది ఏంటంటే, మా వంతు మేము చేస్తున్నాం. ప్రజల్లోకి ఇవాళ ప్రజల్లోకి కూడా చాలా అన్ని చోట్ల బంధులు పెడతాం, అన్నీ చేశారు. ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళడం జరిగింది. దీని మీద ఇంకా అన్ని పార్టీలు పోరాడుతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ మచిలీపట్నం ఇవాళ చేస్తున్నాం. దీనికి మన గుడివాడ ఎక్స్ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గారు కూడా ఇవాళ ఇచ్చేసి మా సంఘీభావం తెలిపి, అలాగే గోపి సత్యనారాయణ గారు వచ్చడం జరిగింది. గోపి సత్యనారాయణ కూడా పల్లెటూరులో చాలా మీటింగ్. విజయవాడ రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద గుర్తు తెలియని దుండగులు పార్టీ బ్యానర్లను ధ్వంసం చేశారు. విజయవాడ రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద గుర్తు తెలియని దుండగులు పార్టీ బ్యానర్లు ధ్వంసం చేశారు. పార్టీ నాయకుడు కొరియర్ శ్రీనుకు చెందిన కార్యాలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బ్యానర్లను ధ్వంసం చేయడానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది వైసీపీ శ్రేణుల పని అని జనసేన ఆరోపిస్తోంది. ఇటీవల భాస్కరపురంలో జనసేన స్తూపం కూడా అర్ధరాత్రి కూల్చివేయడం నేపథ్యంలో ఈ 2 ఘటనలు జరిగిన ప్రాంతాలలో పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు. కోడూరు మండలం తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. కోడూరు మండల తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. బుద్ధప్రసాద్కి స్వాగతం పలుకుతూ స్థానిక నాయకులు, కార్యకర్తలు గంగానమ్మ గుడి వద్ద నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం నూతన కార్యాలయాన్ని బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రానున్నదని, ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రాం, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, కూరాకుల ప్రసాద్, అద్దంకి పాండురంగారావు, గోగినేని సోమశేఖరరావు, పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.